ఈ హౌస్ రూల్స్ కాదు వాల్యూస్ ద్వారా మీరు మీ ఇంట్లో హెల్తీ రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మీ పిల్లల్లో వాల్యూస్ ని నర్చర్ చేయొచ్చు. ఎలా అంటే నంబర్ 1, ఇంట్లో వాళ్ళతో అప్సెట్ అవ్వడం, కోప్పడడం అనేది న్యాచురల్. అలా అని పిల్లల్ని మిస్ట్రీట్ చేసి డిస్రెస్పెక్ట్ చేయకండి. ఎమోషన్స్ ని వర్డ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలని, మాట్లాడాలని పిల్లలకి చెప్పండి. నంబర్ 2, ఎమర్జెన్సీ కాల్స్ కోసం తప్ప మొబైల్ ఫోన్స్ ని బెడ్రూమ్ లో నిద్రపోయే టైంలో అస్సలు అలో చేయకండి. రూమ్స్ ని క్లీన్ అండ్ నీట్ గా పెట్టాలని పిల్లలకి నేర్పించండి. ఇంట్లో పనులని అమ్మాయిలే కాకుండా అందరూ హెల్ప్ చేసుకోవాలి అని పిల్లలకి నేర్పించండి. నంబర్ 3, ఇంట్లో అందరూ కూడా ఎక్సర్సైజ్ చేయాలని, షుగరీ ఫుడ్స్ ని లిమిట్ గా తీసుకోవాలని రిమైండ్ చేస్తూ ఉండండి. అవుట్డోర్స్ నుంచి వచ్చాక చేతులు కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలని పిల్లలకు నేర్పించండి. నంబర్ 4, సిచ్యుయేషన్స్ కి రెస్పాండ్ అవ్వాలి. ఓవర్ రియాక్ట్ కాకూడదు. ఏదైనా చెప్తే శ్రద్ధగా వినాలి అని పిల్లలకి నేర్పించండి. నంబర్ 5, మీల్ టైమ్స్ లో అందరూ కలిసి భోంచేసేలా ఎంకరేజ్ చేయండి. పిల్లలు ఏజ్ అప్రోప్రియేట్లీ వాళ్ళ పనులు ఓన్ గా చేసేలా ఎంకరేజ్ చేయండి. నంబర్ 6, గ్రాటిట్యూడ్ వల్ల పాజిటివిటీ వస్తుంది. కాబట్టి పిల్లల్లో గ్రాటిట్యూడ్ ని ఎంకరేజ్ చేయండి. పేషెన్స్ గా ఉండాలని చెప్పండి. ఈ రూల్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అయితే రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. మరిన్ని పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి.